చాలామందికి ప్రాబ్లం ఉంటుంది. డిస్ట్రాక్షన్స్. డిస్ట్రాక్షన్స్ నుంచి ఎలా దూరం అవ్వాలో నేను చెప్పను కానీ అందరికీ తెలిసిన టిప్పే, కానీ ఎవరు ఫాలో అవ్వరు. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ పక్కన పెట్టేయండి. చాలామందికి నిద్ర పట్టదు. చాలామందికి దాన్ని ఏమంటారు, కాన్సన్ట్రేట్ చేయలేరు చదువుకుంటున్నప్పుడు, లేదా ఏ పని చేస్తున్నా సరే వాళ్ళ పక్కన ఫోన్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫోన్ అనేది పక్కన పడేయండి, అంతే. 100% అన్నీ మారుతాయి. ఎందుకంటే సింపుల్ ఎగ్జాంపుల్, రాత్రి మీరు 9 కల్లా పడుకుందాం అనుకున్నారు. 9 పడుకుంటారు, పక్కన ఫోన్ ఉంటుంది. టింగ్ 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 అని మెసేజ్లు వచ్చాయనుకో, సడన్గా చూస్తావు, ఏంటబ్బా అనుకొని స్టార్ట్ చాట్. ఇంకా లేదు అనుకో, అలా 11కి కొంతమంది 11కి పడుకుంటారు, చాటింగ్లు అన్నీ అయిపోయి అంత అయిపోయి 11కి పడుకుంటే సడన్గా మెసేజ్ వస్తుంది, హాయ్ ఇది అది అనుకోండి, నోటిఫికేషన్, రేపు ఈ ట్రైలర్ వస్తుంది ఇది అది అంట, అయ్యేదని ట్విట్టర్ మొదలెడతారు. ఇంకా అలాగా 1-2 దాకా వెళ్ళిపోద్ది. అయ్యో ఎంతసేపు అయిపోయింది ఏంటి అని అనుకుంటారు. నేనేమంటున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోన్ని సైలెంట్లో పెట్టి పక్కన పెట్టేసావు అనుకో, నువ్వు టైం పడుకుంటూ టైంకి లెగుస్తావు. అలాగే చదువుకుంటున్నప్పుడు నువ్వు గంటలు గంటలు చదవాల్సిన అవసరం లేదు, 2 గంటలు కాన్సన్ట్రేటెడ్గా చదివితే చాలు అది, లేదా ఒక 4-5 గంటలు అంతే. అంతేగాని రోజంతా చదవమని నీకు ఎవరు చెప్పారు? కానీ చదివేది క్వాలిటీగా చదువు, ఎంతసేపు చదివామా అన్నది కాదు, చదివినంతసేపు ఏ డిస్ట్రాక్షన్ లేకుండా చదివామా లేదా, ఎక్కిందా లేదా అన్నట్టుగా చదువు చాలు. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోన్ని పక్కన పెట్టి కాన్సన్ట్రేటెడ్గా చదువు. నీకు ఏదైనా రావట్లేదంటే ఎందుకు రావట్లేదు, నీలో ఏంటి ప్రాబ్లం, లేదా అసలు ఆ సబ్జెక్ట్ నీకు ఎక్కట్లేదా, ఏదైనా రూట్స్ నుంచి మొత్తం డిగ్ చేసుకుంటూ స్టడీ చేయి. అంతేగాని స్టడీస్లో సెల్ ఫోన్లు వాడు. ఓకే.